హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ షా కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి సంక్రాంతి స్పెషల్గా పప్పు చెక్కలు. పప్పు చెక్కలు ఎప్పటిలా కాకుండా ఓసారి ఇలా ట్రై చేయండి. ఇలా చేశారంటే ఈ పప్పు చెక్కలు ముడితే విచ్చుకపోతాయి, నోట్లో వేస్తే కరిగిపోతాయి. అంత క్రంచీగా అంత క్రిస్పీగా వస్తాయి. అంతేకాకుండా పప్పు చెక్కలు చేసేటప్పుడు ఈ చిన్న ట్రిక్ ఒకటి యూజ్ చేశారంటే తక్కువ నూనెతో ఎక్కువ కేజీల పిండితో పప్పు చెక్కలను ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా క్రిస్పీ అండ్ క్రంచీ పప్పు చెక్కలను ఎలా చేయాలో చూసేద్దాం. పప్పు చెక్కలు చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక నాన్ స్టిక్ ప్యాన్లోకి 3 కప్పుల బియ్యం పిండిని తీసుకోండి. గ్లాస్ కానీ బౌల్ అయినా సరే కానీ కొలత ప్రకారం తీసుకోవాలి. ఇప్పుడు మంటను సిమ్లోకి పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ పాటు పిండిని కలుపుతూ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ చిన్న ట్రిక్ మీరు యూజ్ చేశారంటే అస్సలు ఆయిల్ పట్టకుండా తక్కువ నూనెలో ఎక్కువ కేజీల పప్పు చెక్కలను ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎక్స్ట్రా క్రిస్పీగా క్రంచీగా కూడా వస్తాయి. అయితే పిండి మాడకుండా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఒక 2-3 మినిట్స్ పాటు ఇలా డ్రై రోస్ట్ చేసుకొని ఈ పిండిని తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 2.5 కప్పుల వరకు వాటర్ని తీసుకోవాలి. అంటే 3 కప్పుల బియ్యం పిండికి 2.5 కప్పుల కొలత కరెక్ట్గా సరిపోతుంది. ఈ నీళ్ళల్లో 1 టీ స్పూన్ వరకు కారం పొడిని కానీ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కానీ వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు సాల్ట్, 1 పావు టీ స్పూన్ వరకు వాము, 1 టీ స్పూన్ వరకు నువ్వులను వేసుకోండి. ఫ్రెష్గా నురుకున్న 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, నానబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, సన్నగా తరిగిన కరివేపాకు, 1 టీ స్పూన్ వరకు బటర్ను వేసుకోండి. ఇవన్నిటిని నీళ్ళలో కలిసేలా కలిపేసేయండి. ఇలా వాటర్ మరిగేటప్పుడు మంటను సిమ్లోకి పెట్టుకొని మనము డ్రై రోస్ట్ చేసుకున్న బియ్యం పిండిని ఇందులోకి వేసుకోండి. ఈ బియ్యం పిండి పూర్తిగా నీళ్ళతో కలిసేలా కలుపుతూ 1 నిమిషం పాటు స్టవ్ పైన ఉంచండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా చల్లారబెట్టడం వలన పిండి సాఫ్ట్గా ఉమ్మగిల్లుతుంది. కంప్లీట్గా పిండి చల్లారిన తర్వాత అరిచేతును నీళ్ళలో డిప్ చేస్తూ ఈ పిండిని ముద్దలా చేసుకోండి. పిండి కొంచెం పొడి పొడిగా అనిపిస్తే నీళ్ళను స్ప్రింకిల్ చేస్తూ ఇలా పిండిని ముద్దలా చేసుకోవాలి. ఒక 4-5 నిమిషాల పాటు నీడ్ చేస్తేనే మనం చేసే బాల్స్ అనేది క్రాక్స్ రాకుండా ఉంటాయి. ఇలా ఒక్కొక్క బాల్ను ప్రిపేర్ చేసుకొని పూరీల ప్రెస్లో పాలిథిన్ పేపర్కి ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా అప్పల్లాగా వత్తేసుకోండి. మనం చేసే పప్పు చెక్కలు మరీ సన్నగా ఉండొద్దు, అలానే మరీ లావుగా ఉండకుండా మీడియంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్ని పప్పు చెక్కలు ప్రిపేర్ చేసుకొని కాటన్ క్లాత్ పైన వేసుకున్న తర్వాత స్టవ్ పైన బాండిలో నూనె వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఆయిల్లో పట్టినన్ని పప్పు చెక్కలు వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మరొక వైపు టర్న్ చేయండి. ఇలా పప్పు చెక్కలను అటు ఇటు టర్న్ చేస్తూ కొద్దిగా కలర్ ఇలా డార్క్గా అయిన తర్వాత ఆయిల్లోంచి తీసేసేయాలి. అయితే మరీ హై ఫ్లేమ్ పెట్టకండి, పైన మాడుతాయి కానీ లోపల పిండి అలాగే ఉంటుంది. సిమ్లో పెడితే ఆయిల్ పట్టేస్తుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పప్పు చెక్కలను బ్యాచ్ వైజ్గా డీప్ ఫ్రై చేయండి. అంతేనండి, ముడితే విచ్చుకపోయేంత, నోట్లో వేస్తే కరిగిపోయేంత క్రంచీగా క్రిస్పీగా ఉంటాయి. తక్కువ నూనెలో ఎక్కువ కేజీల పిండితో బోల్డన్ని పప్పు చెక్కలను ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఈ పండగకి ఈ చిన్న ట్రిక్ యూజ్ చేసి చూడండి. మీకు ఎప్పుడు చేసే పప్పు చెక్కలకు ఈ పప్పు చెక్కలకు టోటల్గా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన క్రిస్పీ అండ్ క్రంచీ పప్పు చెక్కల రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మన ఛానల్లో బోల్డ్ అన్ని సంక్రాంతి స్పెషల్ పిండి వంటలు ఉన్నాయి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.